హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో అనమాట. ఇది ఇల్లు క్లీనింగ్ కానప్పుడుది. ఇది దాదాపు ఒక 10 డేస్ బ్యాక్ వీడియో అనమాట. ఇది చూడండి, ముగ్గు చాలా బాగా వేసింది మా పెద్దమ్మాయి. తను యూట్యూబ్లో చూసి వేసిందనమాట. తనకి డ్రాయింగ్ చాలా బాగా వచ్చు కదా, అందుకు ముగ్గు బాగా వేసిందనమాట. ఇది ఎర్లీ మార్నింగే. ఇక్కడ వచ్చేసి నేను చెత్త పడేసేకపోయినప్పుడు మొత్తం వ్యూ చూడండి, ఎంత ప్లెజెంట్గా, ఎంత అసలు మనకి చాలా అప్పుడే మంచు కురుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి సంక్రాంతి ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి అప్పుడే మనకి మంచు కురుస్తుంది. చాలా చల్లగా ఉందనమాట. అది ఎర్లీ మార్నింగే, అంటే 6:30 ఆ టైంలో అనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది శుక్రవారం రోజు వీడియో అనమాట. అంటే అక్కడ కొద్ది క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది శుక్రవారం మార్నింగ్ వీడియో అనమాట. ఇప్పుడు తీసిన ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎలా పూజ చేసుకుంటాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నా వీడియోస్ చూసినట్లయితే నేను ఎర్లీ మార్నింగే లేచేసి ఇల్లంతా శుద్ధిపరిచేసుకొని ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా దేవుని పాటలు అన్నీ పెట్టేసుకొని ఇలా కలశం పెట్టుకున్నాను. పూజ అంతా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇంట్లో ఇలా పూజ చేసుకుంటేనే నాకు చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది మన ఇంట్లో ఉంటుందన్నమాట. కాబట్టి పూజ చేస్తేనే మనకి ఎంత మంచి జరుగుతుందని అంటే అట్లా అని కాదు, మనకు కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందన్నమాట మన చుట్టుపక్కలంతా కూడా. కాబట్టి ఇలా నేను ఆ రోజు వచ్చేసి ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. ఆగ్నేయ దీపం పెట్టుకొని అలా రాగి చెంబులో నీళ్ళు కూడా పెట్టేసుకొని గ్యాస్కి అంతా కూడా పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు వీడియోనే అనమాట. శుక్రవారం రోజు ఆ రోజు ఇంకా కోళ్ళు తొందరగా అయిపోయాయి. తిని వచ్చేసి మాకు బాగా తెలుసు, మేము పిల్లలప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళకి తోటలోకి అలా పనులకు వచ్చేవాళ్ళు అనమాట. ముత్యాలు ఇలా ఇతన్ని పిలిచి నాన్న మొత్తం అంతా క్లీన్ చేయించారు. ఇది దాదాపు మనకి ఒక 3-4 నెలలకు ఒకసారి కూడా మొత్తం షెడ్ అంతా క్లీన్ చేసేయాలన్నమాట. చేసి తర్వాత మనకి బియ్యం మిషన్ వేస్తాం కదా, అప్పుడు వచ్చిన వరి పొట్టినంతా కూడా ఇలా వేస్తే అప్పుడు కోళ్ళకి వెచ్చగా ఉంటుంది, తలకి బాగుంటుంది అనమాట. కాబట్టి మళ్ళీ మనం వరి పట్టు తీసుకొచ్చి మొత్తం షెడ్ అంతా వేయాలన్నమాట. దాదాపు ఒక 10-15 మూట్లు పడుతుంది. ఆ వరి పొట్టు వచ్చేసి బయట అంతా ఇలా ఉందన్నమాట. వెనకలు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా గడ్డి మొలిచిందనమాట. అసలుకి దాంట్లో ఏం పురుగు బుట్ట వస్తుంది అన్నట్టు నాన్న ఫస్ట్ ఇంక పిలిపించి ఇదంతా క్లీన్ చేయించేసేసారు. చాలా గడ్డి ఉండిందనమాట. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేయించేసేసి వెనకల మనకి చెండుమల్ల చెట్లు ఉండిండు కదా మొక్కలు, అవి కూడా అన్ని ఇంకా ఎండిపోయి ఇదైపోయింటే ఆ చెట్లను కూడా నీట్గా క్లీన్ చేయించేసేసారనమాట. వెనకాల కూడా అంతా ఇలా క్లీన్ చేయించేసేసి మొత్తం అంతా వేస్టేజ్ అంతా కూడా ఇలా కాల్ చేసేసారు. ఈ వీడియో అంతే. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.